దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? అవునా కాదా? ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను. ఎందుకు పిలిచాను? అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించుదాం, దేవుని వాక్యాన్ని విందాం, ఆయన మాటల ద్వారా దీవించబడదాం, మనకు చాలా మేలు మంచిదని పిలుస్తాను. కాబట్టి మనం అందరం సమకూడాం. అసలు దేవుడు ఎందుకు పిలిచాడు? మనలను దేవుడు ఎందుకు పిలిచాడు? ఒక్కొక్కరు పిలిచే విధానంలో వారు పిలిచిన పిలుపుకు తగ్గట్లుగా వారికి ఎన్నో మేళ్ళు చేసేవారు ఉన్నారు, పిలిచి కీడు చేసేవారు ఉన్నారు. ఉన్నారా లేరా? మళ్ళీ మంచిగా పిలుస్తారు, ఎక్కడికైనా ఫంక్షన్లకి దేనికైనా పిలుస్తారు, పిలిచి మనల్ని అవమానపరిచేవారు లేరా? ఉన్నారు. ఒక ప్రాంతానికి మనల్ని తీసుకొని వెళ్తారు, తీసుకొని వెళ్ళి మనల్ని మోసం చేసి అవమానపరచబడి ఏడుస్తూ మళ్ళీ మనంతటా మనమే తిరిగి వచ్చినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎందుకో తెలుసా? కొంతమంది మనల్ని పిలుస్తారు, కొంతమంది పిలిచినటువంటి పిలుపుకు తగ్గట్టుగా కొంతమంది నన్ను నమ్మి వచ్చారు అని మేలు చేసేవాళ్ళు ఉంటారు. నన్ను నమ్మి వచ్చాడు కాబట్టి నేను ఏ కీడు చేయకూడదు అని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటారు. కొంతమంది పిలుస్తారు, అంత మేలేం చేయరు, అంటే నేను పిలవంగానే వచ్చావే అనుకో, ఇంక అన్నీ చేస్తారా, నీకు అన్నీ పట్టించుకుంటారా అన్నట్లుగా ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుని మాట, దేవుని వాక్యము, అసలు దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? దేవుడు అసలు ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు పిలవలసిన అవసరం ఏంటి? ఆయన మనల్ని సృష్టించిన తర్వాత, ఈ భూమి మీద మనకు కావలసిన వాటన్నిటిని ఇచ్చిన తర్వాత, వాటన్నిటిని మనం అనుభవిస్తున్నటువంటి క్రమంలో దేవుడు మళ్ళీ మనల్ని పిలవాల్సిన అవసరం ఏంటి? మనకు కావలసిన ఆకాశాన్ని, భూమిని, సమస్తమైనటువంటి జీవరాశులను, పక్షులను, కావలసిన ఆహార పదార్థాలను అన్నిటినీ సమకూర్చాడు. తన ఆత్మనిచ్చాడు, ప్రాణమిచ్చాడు, దేహాన్నిచ్చాడు, పోలికనిచ్చాడు. ఏమండి, తన రూపురేఖల్లో చేసుకున్నాడు. మనకి భూమి మీద కావలసిన వాటన్నిటినీ దేవుడు మనకిచ్చాడు. ఇక మనం అనుభవించవచ్చు, మనం సంతోషించవచ్చు. మనకు కావలసిన వాటన్నిటిని ఇచ్చాడు కాబట్టి మనం ఇక ఏ కొరత లేని వారుగా జీవించవచ్చు. కానీ నిజంగా అలా ఉందా? ఈరోజు కొరత లేకున్నారా మనుషులు? ఆరోగ్య కొరత, ఏమండి, ఆరోగ్యం కొరత కొంతమందికి. ఎన్ని మందులు వాడినా, ఎంత హాస్పిటల్ చుట్టూ తిరిగినా ఉపయోగం లేదు. ఏంటమ్మా అంటే కొరత. ఏంటంటే ఆరోగ్యం క్షీణించి. ఒక తల్లిగారు రోజు ఇదే ప్రార్థన, అయ్యా బర్నబాస్ అయ్యా నా కోసం ప్రార్థన చేయి. ఏమ్మా? ఏమో తెలియదు, ఒళ్ళంతా మంటలు, హాస్పిటల్కి పోతే ఏమీ లేదని చెప్తున్నారు, అన్నేసి మందులు ఇస్తున్నారు, అవి వాడుతున్నాను కానీ పని చేయట్లేదు. వారానికి వచ్చేసి ఒక హాస్పిటల్కి వెళ్తా ఉంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ ఆయన్ని పీడించడం, వాళ్ళ ఆయన ఏడిపించడం, వాళ్ళ ఆయన మీద గొడవ వేసుకోవడం, ఎక్కడో ఒకసాట 2000, 3000, 5000 అప్పు తీసుకురావడం. ఆ బాధని తట్టుకోలేక, ఏంటో తెలియట్లేదు ఆ బాధ, తెలియని రోగం, తెలియని ఒక సమస్య ఆమెను వేధిస్తూ ఉంటే ఆమె ఎక్కడా నిలబడలేక, ఏం చేయాలో తెలియక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఏమ్మా ఇంకెంతకాలం తిరుగుతావు? అర్థం కావట్లేదు, ఆరోగ్యం బాగుంటలేదయ్యా అని చెప్పేసి అని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది లేరు? సంతానం కొరత, ఏమండి, ఆరోగ్యం కొరత, డబ్బు కొరత. ఏవి భూమి మీద మానవుడికి కొరత లేకుండా ఉన్నాడంటే ఏది ఉండదు. సమాధానం కొరతేనా? సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమలు ఉండవు. ఏదైనా సరే భూమి మీద మానవునికి ఏదో ఒక కొరత, ఏదో ఒక ఎలితి ఉంటానే ఉంటుంది. దేవుడు చేసిన సమస్త సృష్టిలో మానవునికి కావలసినవన్నింటిని ఇచ్చినాక కూడా ఇంకను ఏదో ఒక అవసరత మానవుడికి పడుతూనే ఉంది. ఏదో ఒక కొరత మానవునికి ఎదురవుతూనే ఉంది. మానవుడు భూమి మీద ప్రశాంతంగా ఉండలేని పరిస్థితులు, మానవులమైన మనము అన్నీ ఉన్నా ఏదో తెలియని ఒక బాధ అనేది మానవ జీవితంలో ఉంటుంది. అందుకేనేమో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలిచాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? కొన్ని లేఖనాలలో, వాక్యంలోనికి మనం వెళుతున్నప్పుడు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము
9వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే అక్కడ దేవుడు రాయించిన ఒక మాటను మనం చూస్తాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఏమని రాయబడింది అక్కడ? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడట? ఆశీర్వాదమునకు వారసులం. దేనికి వారసుడవు నీవు? దేనికి వారసురాలవు నీవు అంటే ఆశీర్వాదం. ఒక దాసుడు ఉన్నాడు. ఒక యజమానుడి కింద దాసుడు పనిచేస్తూ ఉంటే యజమానుడికి ఎంతోమంది పిల్లలు. ఆ పిల్లలందరూ ఒక క్రమంలోనికి రావాలి అంటే వారు పెద్దవాళ్ళు అవ్వాలి. పెద్దవాళ్ళు అవ్వాలి అంటే వారికి కావలసిన అవసరతలు తీర్చబడాలి. యజమానుడు సంపాదించినటువంటి ఆస్తి మొత్తము, యజమానుడు సంపాదించినటువంటి సమస్తమైన ఆస్తి ఏదైతే ఉందో, అది పొలం కావచ్చు, ధనము కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నింటినీ తన కుమారుడికే వారసుడిగా చేసుకుంటాడు. తన కుమారుడినే వారసుని చేసుకుంటాడు. తనకున్న సమస్తము తన బిడ్డలకే ఇస్తాడు. అయితే పిల్లలు చిన్నవాళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టగానే వారసత్వం వస్తుందా? రాదు. పిల్లలు పుట్టగానే వారసుడు అంటారే కానీ అన్నీ అప్పగిస్తారా? ఇంత ధనం ఉందిరా నీకు, ఆడు ఉయ్యాల్లో ఊగుతానే ఉండగానే చెవికాడికి పోయి, నా బిడ్డ నీ కోసం కొన్ని కోట్లు ధనం దాచిపెట్టాను, నువ్వే వారసుడు అంటే సరిపోద్దా? పసిపిల్లగాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ధనమంతా నీదే, ఈ పొలమంతా నీదే, ఈ ఇల్లంతా నీదే, నాకున్నదంతా నీదే, నీవే నా వారసుడివి, ఇక నీవే మొత్తం చూసుకోవాలని చెప్పేసి ఆ పిల్లలకి చెప్పారనుకో, చిన్న పిల్లలకి, ఉయ్యాల్లో ఊగే పిల్లలకి చెప్పారనుకోండి, వారసుడు అన్నట్టేనా? ఆడు ఏమన్నా ఉపయోగపడుతుందా? వాడికి ఏం ఉపయోగం ఉండదు. పసిపిల్లగాడు వారసుడే, కానీ వారసత్వము పొందేంత వరకు తన తండ్రి ఏది సంపాదించినా, యజమానుడు ఏది సంపాదించినా ఆ బిడ్డ అనుభవించలేడు. ఆ పిల్లలు వాటిని తమ స్వాధీనం చేసుకోలేరు. కాబట్టి యజమానుడు ఏం చేశాడు? వీళ్ళ పెంపకము, వీళ్ళ పోషణ, వీళ్ళ క్రమము, వీళ్ళ విధానము, వీళ్ళకి కావలసిన చదువులు, జ్ఞానము అన్నింటినీ కలిపి ఏం చేశాడంటే తన దాసుడి చేతిలో పెట్టాడు. దాసుడికి చెప్పాడు, ఇదిగో నా కుమారుడు వారసత్వం వచ్చేంత వరకు, ఆ సమయము, ఆ వయస్సు వచ్చేంత వరకు వీటన్నింటినీ తను ఏలుబడి చేయగలగాలి, వీటన్నింటినీ తను నడిపింపగలగాలి, వీటన్నిటినీ తను స్వాధీనపరుచుకోవాలి. కాబట్టి ఆ వయస్సు వచ్చేంత వరకు లేదా ఆ జ్ఞానం వచ్చేంత వరకు నీవే వానికి కావలసిన యోగక్షేమాలు, అవసరతలన్నీ చూసుకోమని చెప్తున్నాడు. వాడు పెద్దవాడయ్యేంత వరకు దాసుని చేతిలో ఇతడు నడిపింపబడాలి. దాసుని చేతిలో నడిపింపబడాలి. దాసుడే తనకు కావలసినవన్నీ చూసుకోవాలి. వారసుడే కానీ హక్కుదారుడు అయ్యేంత వరకు, ఆ వారసత్వపు హక్కు పొందేంత వరకు దాసుని చేతిలో నడిపింపబడాలి. ఇతర పెద్దవాడైనాక వారసత్వ హక్కు, సమస్తాన్ని నేను నడిపించగలను, సమస్తాన్ని నేను చూసుకోగలను, ఇక ఇది నా స్వాధీనమైన తర్వాత నేను పాడు చేయను, జాగ్రత్తగా అన్నింటినీ వృద్ధి చేసుకోగలను అని చెప్పని తనకు ఆ వయస్సు, ఆ జ్ఞానం వచ్చేంత వరకు ఒకని చేతిలో ఈ కుమారుడు నడిపించబడాల్సిందే. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మనము ఆ వారసత్వము పొందుటకే, లేకుంటే ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను నన్నంటే ఆశీర్వాదమునకు వారసులమవుటకు పిలిచాడు. ఎవరిది ఆశీర్వాదం అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం, మానవులు ఇచ్చేది కాదు. ఎవరో ఒక ఆయన అంటున్నారు, మా తాతగారు మమ్మల్ని దీవిస్తే మేము 100 ఏళ్ళ ఆయుష్తో బ్రతుకుతామంటున్నారు. ఆయన తాతగారు దీవిస్తేనే 100 ఏళ్ళు బ్రతకగలవు అంటే, దేవుడు దీవిస్తే హల్లెలూయా. నీకు మనుషుని మీద ఇంత నమ్మకం ఉంటే మరి దేవుడి మీద ఇంకెంత నమ్మకం ఉండాలి? మనుషుని ఆశీర్వాదము, మనుషుని యొక్క దీవెన ఎంత బలంగా నీకు కాపుదలిస్తే దేవుని కాపుదలి ఇంకెట్లుండాలి? అందుకే ప్రభు అంటాడు, మీరు దేవుడు అంటే తాను నేనిచ్చే ఆశీర్వాదమునకు మీరు వారసులు అవ్వడానికి మిమ్మల్ని పిలిచి తిని. నువ్వెందుకు పిలువబడ్డావు అంటే ఆశీర్వాదమునకు వారసుడు కావడానికి.
హల్లెలూయా. అది మన పిలుపు. ఈరోజు ఎంతమంది ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేవారు ఉన్నారంటే చాలా కష్టం, చాలా తక్కువ, నమ్మకస్తులు తక్కువ. ఒకసారి దేవుడు అడిగాడు, అబ్రహాము గారు అడిగారు, అయ్యా నాకున్నటువంటి దాసీలు, నాకున్న పొలం, నాకున్నటువంటి ఎడ్లు, నాకున్న యావత్ ఆస్తి మీద నాకు వారసుడు లేడు, వాటిని అనుభవించేవాడు లేడు, నాకు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది కానీ వాటిని అనుభవించే వారసుడు లేడు. కాబట్టి నా దాసుడే నాకు వారసునిగా నేను నియమించబోతున్నాను, నా దాసుడినే ఎలియాజర్నే వారసునిగా నేను చేయబోతున్నాను అని చెప్పని దేవుడితో అబ్రహాము చెబితే, అబ్రహాం అంటాడు లేదు లేదు. దేవుడు అంటాడు, అబ్రహాము దేవునితో చెప్తే దేవుడు అంటున్నమాట, లేదు లేదు, ఎలియాజరు కానే కాదు, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నీకు ఒక కుమారుని ఇస్తున్నాను. హల్లెలూయా. వచ్చే సంవత్సరం ఈనాటికి నీ చేతిలో కుమారుడు ఉంటాడు, అతడే నీ ఆస్తి మొత్తానికి వారసుడు. ఎవరిచ్చిన ఆస్తి అది? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆస్తి అది. ఎక్కడికి వెళితే అక్కడ ఆశీర్వాదమే. 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆది కాండంలో దేవుడు సెలవిస్తున్నాడు అబ్రహాముని. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి మరి బయటికి తీసుకొని వచ్చాడు. చూడండి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అదిగో 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. ఎవరిని పిలిచాడు ఇక్కడ? అబ్రహామును పిలిచాడు. పిలిచినటువంటి అబ్రహాముతో ఏ వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ? నిన్ను ఆశీర్వదించేదను. ఎవరి ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం. భూమి మీద మనం సంపాదించుకొని, ఇది దేవుడు మమ్మల్ని దీవించాడండి, ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు, దేవుడు దీవించాడు మమ్మల్ని, దేవుడు ఆశీర్వదించాడు మమ్మల్ని, రైట్. అయితే ఇది ఇంటికి కాపలా, నీ ఆస్తికి కాపలా ఎవరు? ఇంటికి కాపలా కుక్కను పెడతారా లేదా? దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటారు, దేవుడిచ్చిన దేవుని అంటారు. ఇంటికి కాపలా కుక్క. బయట బోర్డు మీద రాస్తారు, కుక్క ఉన్నది జాగ్రత్త అని రాస్తాడు. ఎందుకు? ఆ మాటకైనా ఆగిపోతారు. ఎవడు తొందరపడి ఇంట్లోకి రాడు. రాత్రికాల సమయంలో ఎవడో ఇంట్లోకి వచ్చి దొంగలు పడితే సమస్తాన్ని దోచుకు వెళ్తారు. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి దేవుడే కాపుదలివ్వాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి దేవుడే దానికి కంచె వేయాలి. దేవుడు అబ్రహామును పిలిచాడు, ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో, ఓ ఇతడు దీవించబడునుగాక, ఇతడు మంచోడవునుగాక, ఇతడు చాలా గొప్పోడు అని ఎవరైతే నిన్ను అంటారో వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఎవడని చెప్పించాడు అనుకో, ఆడు కూడా చెప్పించబడతాడు అన్నాడు ఆయన. ఈరోజు మనకి ఇవ్వబడిన పిలుపు ఇది. అయ్యో నేను స్త్రీని కదా, నేను ముసలోడిని కదా. నువ్వు ముసలోడివే, నువ్వు ముసలమ్మవే. దేవుడికి ఎన్ని అవసరం లేదు. అబ్రహాముని ఎన్ని సంవత్సరాలు పిలిచాడు అనుకున్నారు అక్కడ? ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పిలిచాడు? 75 సంవత్సరాలు పిలిచారు అయ్యగారిని ఇక్కడ. 70 సంవత్సరాల పై మాటే. ముసలాయన కుర్రోడైనా మన లెక్కలో వృద్ధుడు. 70 ఏళ్ళంటే వృద్ధుడు ఆయన. వృద్ధాప్యంలో పిలువబడ్డాడు. ఆ రోజుల్లో 70 ఏళ్ళు 80 ఏళ్ళు అంటే యవన వయస్సే, కానీ మనకు వచ్చేసరికి వృద్ధాప్యం. అబ్రహామే అంటాడు, అయ్యా ఒళ్ళంతా ఉడిగిపోయింది, ఏమి లేదు నా దగ్గర అంటాడు అబ్రహాం. ముసలోని కదా, ఏముంది నా దగ్గర అంటాడు. అబ్రహాం ఒప్పుకుంటాడు. దేవుడు ఆ వయస్సులో కూడా అతన్ని పిలిచి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంతే.
ఆ మాట చెప్పగానే అతడు వెళుతున్న ప్రతి దేశంలో, అతడు వెళుతున్న ప్రతి ప్రాంతంలో, అతడు పడుతున్న ప్రతి పాటలలో, అతడు అనుభవిస్తున్న ప్రతి కరువులో దేవుడి దీవెన కలుగు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అతడు కరువు వచ్చిందని ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ కూడా దీవించాడు దేవుడు. అక్కడ కూడా దేవుడు దీవించాడు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫరో రాజే తన భార్యని శారాన్ని బట్టి యావదాస్తిని చేశాడండి. బంధువులను, పశువులను, గొర్రెలను, గొడ్లను, దాసీలను అప్పగించేశాడు. అక్కడికి పోయిన తర్వాత ఈయన నష్టపోవచ్చుగా? నష్టపోలేదు. ఎందుకంటే దేవుడు పిలిచాడు గనక, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు గనక, అతడు కరువులో ఉన్న, ఒక దేవుడు చెప్పని ప్రాంతానికి వెళ్ళిన, దేవుడికి నచ్చని ఏరియాలో ఉన్న, ఒక ప్రమాదంలో ఉన్న, ఆ ప్రమాదము కూడా అతనికి ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. ప్రమాదం, కరువు నీకు ఆశీర్వాదమే. అది దేవుని ఆశీర్వాదం. ఇంకొక ఆయన ఉన్నాడు పాపం, అబ్రహాం గారితో లోతు అనే ఆయన. లోతు గారు దీవించబడ్డాడు. అబ్రహాం పిలిచినటువంటి పిలుపుకి లోబడ్డవాడై, విధేయుడై ఆ అబ్రహాముతో కలిసి లోతు ఉన్నప్పుడు లోతు కూడా దీవించబడ్డాడు. లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. మా పెదనాన్నగారు ఎంత దీవించబడ్డాడో, మా పెదనాన్నగారు ఎంత ఆశీర్వదించబడ్డాడో అని చెప్పని తను కూడా తన బాటలో నడిచిన వాడై, విధేయుడై అలా పెదనాన్నగారు చెప్పిన ప్రతి మాట విని అతడు కూడా దీవించబడ్డాడు. ఎంత దీవించబడ్డాడంటే, అబ్రహాముయు లోతును ఇరువురు కలిసి ఒక ప్రాంతంలో నివసించలేనంతగా వారు వృద్ధి చెందారట. హల్లెలూయా. వారు నిలబడి ఈ ఊరిలో ఉంటే ఈ ఊరిలో వారు నిలబడలేరు, ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు పశువులు వృద్ధి చెందినాయి, వారి ఆస్తులు పెరిగినాయి, పనివాళ్ళు పెరిగారు, వారి గొర్రెలు మందలు పెరిగినాయి. ఇద్దరం కలిసి ఇక్కడ ఉంటే నా పశువులకు మేత ఉండదు, నా గుడ్లకు మేత ఉండదు, నా పనివారు నివసించడానికి స్థలం లేదు, మనం ఇద్దరం ఒకే చాట ఉంటే చాలా ఇబ్బంది గనక వేరైపోదాం అన్నాడు లోతు. వేరైపోయాడు. అయ్యగారు సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అబ్రహాముతో కలిసి ఉన్నంత వరకు చక్కని ఆశీర్వాదం, అబ్రహాముతో కలిసి ఉన్నంతసేపు చక్కని దీవెన, అబ్రహాముతో కలిసి ఉన్నంతసేపు తన మందలు, తనకున్నట్టు పశువులని వృద్ధి చెందినాయి, పనివారు వృద్ధి చెందారు. ఎప్పుడైతే అబ్రహామును విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళాడో, ఆ ప్రాంతంలో లోతుకున్నటువంటి ఆస్తిని, లోతుకున్న పశువులను, లోతు భార్యను, లోతు బిడ్డలను, లోతును కూడా ఇతర శత్రు రాజులు వచ్చి మొత్తాన్ని సమస్తాన్ని దోచుకు వెళ్ళిపోయారు. ఇదే ఆశీర్వాదం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడై, దేవుడు మాట సెలవు లేకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా ఆశీర్వదింపబడిన వాడు తనతో ఉండబట్టి నాకు ఇంత దేవుని తెలిసి కూడా ఆయన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, దేవుని కాపుదలలో నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఆ కాపుదల పోయింది, శత్రువుల చేతిలో పడిపోయాడు ఆయన. హల్లెలూయా. శత్రువుల చేతిలో పడిపోయాడు. తనకున్న ఆస్తి అంతా పోయింది, తనకున్న సమస్త పశువులన్నీ పోయి ఉన్నాయి. దాసులను శత్రువులు వెతకి వెళ్ళారు. తన భార్యను, బిడ్డలను, తనను కూడా సమస్తాన్ని ఆ శత్రు రాజులు దోచుకొని వెళ్ళిపోయారట. ఏ కాపుదల, ఏ ఆశీర్వాదం అది? నిలబెట్టుకోలేని ఆశీర్వాదం. దేవుడిచ్చిన ఆశీర్వాదమును నిలబెట్టుకోలేకపోయాడు లోతు. అబ్రహాము దాన్ని నిలబెట్టుకోగలిగాడు. అబ్రహాము కరువులో ఉన్న, అబ్రహాము ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన, ఎక్కడికి పోయినా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. లోతుకు లేదు. లోతు అబ్రహామును విడిచి సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళాడు. పెదనాన్న వెళ్తాను, అక్కడ చాలా పచ్చగా ఉంది, నీళ్లు బాగా ఉన్నాయి, ఆ ప్రాంతంలో నా పశువులకి మేత దొరుకుతుంది, చక్కగానే అక్కడ జీవిస్తాను, వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? దేవుని కాపుదల లేదు. అబ్రహాము ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన, అబ్రహాము శత్రురాజు చేతిలో పడ్డా దీవించాడు, ఆస్తులు పెరుగుతున్నాయి. దేవుడు పిలుపు లేనివాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఏం చేశావు? శత్రువులే వచ్చి ఎత్తకపోయారు. ఒక్కడు కాదు, 5 రాజులు వచ్చారట, సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారట. దేవుని ఆశీర్వాదం కరువులో కూడా దీవెనే. హల్లెలూయా. ఆపదలో కూడా అదృష్టమే. అబ్రహాము ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా దీవించాడు. అంత గొప్ప దీవెన దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే గట్టిగా ఆమేన్ చెప్పు. దేవుడు అంటున్న మాట, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అంటున్నాడు.
నన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదం అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం. అది కరువులోనైనా, రోగములోనైనా, ఎక్కడా శత్రువుడి దగ్గరికి వెళ్ళినా కూడా నీకు దీవెనే. హల్లెలూయా. శత్రువుడి దగ్గర అడుగు పెట్టుగాక, అది దీవెనే. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అబ్రహాము బాయిలు దవ్వుకుంటూ వెళ్తున్నాడు. అయ్యా ఎడారిలో ఉన్నాం, తాగడానికి నీళ్ళు లేవు, బావి దవ్విచ్చాడు. దాసుల చేత బాయిలు దవ్వారు, నీళ్లు పడ్డాయి. శత్రువులు వచ్చారు, ఓయ్ ఇది మా ఊరు, ఇది మా ప్రాంతం, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచో వచ్చావు, పరదేశిగా వచ్చిన వాడు, ఇక్కడ బావి దవ్వడానికి నీకు హక్కు ఎవడిచ్చాడు, ఇది మా సొత్తు, ఇక్కడి నుంచి మర్యాదగా వెళతారా లేదా అని చెప్పి అన్నారు. ఆ బావిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు, అక్కడ నీళ్లు కావాలి కదా, అక్కడ బావిలు దవ్వారు. అక్కడ ఊరి వారు వచ్చారు, ఇది మా ఊరు, ఇక్కడ నీ ఉండటానికి వీల్లేదు, ఇది మా సొత్తు, మర్యాదగా వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్న తర్వాత మౌనంగా తల వంచుకొని వెళుతున్నటువంటి అబ్రహామును వీడు చూస్తున్నారు. మనం ఏమన్నా ఒక్క మాట మాట్లాడట్లేదు, ఏమన్నా కానీ ఏమి వెనక్కి తిరిగినాడు కానీ, గొడవాడటం కానీ, తగాదాటం కానీ ఏమీ చేయట్లేదు, మౌనంగా తల వంచుకొని వెళ్తున్నాడే. ఏంటబ్బాయి తన గొప్పతనం అని చెప్పని ఒక ప్రత్యేకమైన చూపు ఆయన మీద పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఏం అర్థం కావట్లే వాళ్ళకి. దేవుడు వారికి తోడుగా ఉండి వారికి కావలసిన అవసరతలన్నీ తీరుస్తున్నాడు. తాగడానికి నీళ్ళు లేవు, వీళ్ళు అయిపోతారులే అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏ ప్రమాదం జరగలేదు. హల్లెలూయా. ఇంకొక ప్రాంతానికి వెళ్ళి బావి దవ్వేంత వరకు ఆ దప్పికతో అలా ఉన్నా కానీ వారికి ఏ ప్రమాదం జరగలేదు. అక్కడ నుంచి తోలివేసిన ఇంకొక ప్రాంతానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి దప్పికి తీర్చుకునేంత వరకు వారికి ఏ ప్రమాదం జరగకుండా కాపాడాడు. ఎంత కాపుదల. వీళ్ళందరూ చూస్తున్నారు, ఇతనికి ఏమీ కావట్లేదే, వీరి పశువులకి ఏమీ కావట్లేదే, వీరి దాసులకి ఏమీ కావట్లేదే, వీరికి ఏ ప్రమాదం రావట్లేదే, వీరికి ఏదబ్బా మేలు జరుగుతూ ఉంది, ఏంటబ్బా వీళ్ళ ప్రత్యేకత, వీళ్ళు నడిపిస్తున్న శక్తి ఏంటి అని చెప్పేసి వాళ్ళు గమనించి దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. ఇతడికి మనం శత్రువులం అవటము అంత మంచిది కాదు. మనము మర్యాదగా వెళ్ళి కాళ్ళు పట్టుకొని దండం పెడదాం, ఆయన మనం మిత్రులుగా చేసుకుందామని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారట. హల్లెలూయా. అయ్యా మీరు పరదేశి అనుకున్నాం, మీరు ఏంటో అనుకున్నాం, మీ పరిస్థితి మాకు అర్థం కాలేదు, కానీ మీ పక్షముగా దేవుడు ఉండి ఎలాగ మీ కార్యాలు చేస్తున్నారో మేము కళ్ళారా చూసాం. మేము ఇక్కడి నుంచి శత్రువులం కాదు, దయచేసి మమ్మల్ని క్షమించండి, మాతో మిత్రులుగా మీరు ఉండండి అని చెప్పిన వాళ్ళు సంధి చేసుకున్నారట అబ్రహాం తోటి. ఎందుకు? రానున్న దినాల్లో ఇంతమంది ఉన్నారే, వీళ్ళు మన మీద ఏమైనా దొమ్మిగా వచ్చి ఏమైనా మనల్ని చేశారంటే అంతే సంగతులు. ఎందుకంటే వీరికి కాపుదల ఉంది, ఏదో ఒక శక్తి వీళ్ళు నడిపిస్తూ ఉంది. మనం వీరిని ఏమీ చేయలేం, మన వల్ల కానే కాదు, ఖచ్చితంగా మనం అతనికి లోబడాల్సిందే, అతనితో ఒక స్నేహబంధన మనం కలిగి ఉండాల్సిందని ఆయనతో కలిసిపోయారు. శత్రువులను కూడా మిత్రులను చేసిన గొప్ప దేవుడు అండి ఆయన. హల్లెలూయా. లోతుకుందా? ఏ ఊరు పోయిన శత్రువులు అబ్రహాంకి. తర్వాత వాళ్ళే అన్నారు, దూరంగా ఉన్న ఆయన్ని పిలిచి మనందరం స్నేహితులు అయిపోదామా, మన బంధువులు అయిపోదామా, మనం కలిసిమెలిసి ఉందాం, మీ అవసరాలని మేము తీరుస్తాం. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతానికి పోతే శత్రువులు, రే ఎవడరా నువ్వు, ఏమీ లేదు అక్కడ, నీ పేరేంది, మాకు అవసరం లేదు, వచ్చారు, పశువులు ఉన్నాయి, చక్కగా కావలసిన పశువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, తీసుకురండి అన్నాడు. ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఏం మాట్లాడే పని లేదు. ఇక దొంగనిగిన తోలుకొని పోయారు. ఆ సమాచారం ఒకడు పారిపోయాడు. ఒక పనుడు పారిపోయి ఆ ప్రాంతానికి వెళ్ళి అబ్రహాం గారితో చెప్పారు, అయ్యా మీ తమ్ముడిని శత్రురాజులు వచ్చి ఎత్తుకుపోయారండి. రాజులు వచ్చి దొమ్మిగా సమస్తాన్ని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఎవరు రావాలి? అబ్రహాం గారే రావాలి. హల్లెలూయా. అబ్రహాం గారి వృద్ధుడు, వారసత్వం లేనోడు, దేవుని మాటను బట్టి లోబడి దేవుడు చేస్తున్న ప్రతి ప్రాంతానికి వెళుతున్నవాడు పిలుపుని బట్టి. ఇప్పుడు 5 రాజులతో యుద్ధానికి వెళ్ళాలా, 5 రాజులతో యుద్ధానికి వెళ్ళాలా. వెళ్ళాడు, తనకున్నటువంటి పని వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. 5 రాజుల్ని గెలిచాడు, వారిని ఓడించాడు. వారు తీసుకొని వెళ్ళినటువంటి సమస్త ఆస్తి యావత్తును కూడా వీళ్ళు తీసుకొని వచ్చేసారు. హల్లెలూయా. పనివారిని, భటులను, పశువులను, అయిన వారిని మొత్తాన్ని తీసుకొని వచ్చేసారు. ఒక రాజు వచ్చాడు, మెల్కీసెదెకు అని, సొదొమ గొమొర్రా ప్రాంతం రాజు వచ్చాడు. అయ్యా అబ్రహాం గారు,
మీకు వందనాలండి. మేము చేయలేని కార్యాన్ని మీరు చేశారు కదా, మేము జయించలేని రాజులను మీరు జయించారు కదా. మీకు ఎలా సాధ్యమో మాకు తెలియదు, కానీ మీరు మాకు చాలా మేలు చేశారు. మా పనివారిని బ్రతికించారు, మా ఆస్తులను సైతం మీరు కాపాడారండి. మీరు మొత్తం ఆస్తి అంతా మీరే ఉంచుకోండి, మాకు పనివారిని మాత్రం అప్పగించండి అన్నాడు ఆయన. ఎవరు కావాలంట రాజులకి? మా పనులు మాకు ఇస్తే చాలు, మా మనుషులను మాకు అప్పగిస్తే చాలు, మా రాజ్యంలో ఉన్నటువంటి మా ప్రజలను మాకు అప్పగించండి, ఉన్నటువంటి ఆ బంగారము వెండి యావదాస్తిని మీరే ఉంచుకోండి అన్నారు ఆయన. హల్లెలూయా. ఇది ఎవరి ఆశీర్వాదం? ఇప్పుడు ఆయన అన్నాడా, నువ్వు ఎంతమంది 300 మంది పనులు ఏముంటావులే, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నువ్వు చాలా ధైర్యవంతుడు వేలే, సరే ఇది తీసుకో మొత్తం నాకు ఏం చెప్పి అన్నా అనవచ్చు. రాజు అతను, రాజు మాట ఇస్తే, శాసనం ఇస్తే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అబ్రహాము దగ్గరికి వెళ్ళి బతిమాలుకున్నాడు, నాకు మనుషులను అప్పగించండి చాలు, ఉన్నది మొత్తం మీరే తీసుకోండి. లోతు కొన్నదా? హల్లెలూయా. లోతు కాపుదల, లోతు యొక్క ఆశీర్వాదము దేవుడిచ్చింది కాదు, దేవుడి చేత పిలువబడిన వ్యక్తితో కలిసి ఉండటాన లోతుకు వచ్చిన ఆశీర్వాదం. ఎప్పుడైతే ఆ కాపుదలలో ఆశీర్వదించబడి పిలువబడిన వ్యక్తి దగ్గర నుంచి దూరం వెళ్ళాడో, ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయాడు. లాస్ట్కి అది కాపాడవలసింది కూడా ఎవరు? దేవుని చేత పిలువబడినటువంటి అబ్రహామే. అబ్రహాం అంటున్నాడు, దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేను శపిస్తాను అన్నాడు ఆయన. ఆశీర్వాదం అంటే మనకి ఇవ్వబడిన ఆశీర్వాదం, మనం పిలిచినటువంటి ఈ దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం మామూలుది కాదు. కరువులో కూడా కాపాడుతుంది, శత్రువుల దగ్గర కూడా మనకు సమస్త స్వాస్థ్యాన్ని దాచిపెట్టి ఉంచాడు ఆయన. ఆమేన్. అంత గొప్ప పిలుపుది. నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు అన్యాయస్తుడు కాదు, అమాయకుడు కాదు, చేతగాని వాడు కాదు, న్యాయము చేయడం చేతగాక మనల్ని అవమానపరిచేవాడు కాదు, శ్రమలకు మాత్రమే అప్పచెప్పి నాశనం చేసేవాడు కాదు, ప్రతి విషయంలో ఆశీర్వదించే దేవుడు. అది నమ్మకం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పిన నమ్మి మనం ముందుకు సాగి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్న మాట, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. హల్లెలూయా. మనం అందరిని ఏం చేయాలి? ఇప్పుడు ఆశీర్వాదానికి వారసుని నేను కాబట్టి ఏం చేయాలి? మనం దీవించాలా. ఒకసారి ఎక్కడో ఒక ప్రాంతం, అరణ్య ప్రాంతంలో చాలామంది టూరిస్టులు ఒక దీవి, సముద్రము మధ్యలో ఉండేటువంటి గొప్ప దీవి, చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు ఆ దీవికి ఉండేటువంటి అందాలని, అక్కడ ఉన్నటువంటి చక్కని ఆ టూరిస్టులుగా వచ్చి ఆ ప్రాంతాన్ని చూస్తూ వీక్షిస్తూ వస్తూ పోతూ ఉండేవాళ్ళు. అయితే ఆ ప్రాంతంలో చాలా కొబ్బరి చెట్లు ఉండేవి, చల్లని వాతావరణం. ఆ ప్రాంతంలో స్పెషల్ ఏంటంటే కొబ్బరి నీళ్ళే. ఆ ప్రాంతంలో చక్కగా కొబ్బరి నీళ్ళు బాగా టేస్టీగా ఉంటాయి, చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. అయితే వచ్చినటువంటి టూరిస్టులు అందరూ ఆ కొబ్బరి చెట్టుకున్నటువంటి కాయలు కోసుకొని తిందామంటే కోసుకోవడానికి, ఆ నీళ్లు తాగడానికి అవకాశం లేకుండా కోతులు ఎమ్మడబడ్డాయి. ఏమడబడ్డాయి? కోతులు చెట్ల మీదే ఉంటున్నాయి. ఆ చెట్లో ఉన్నటువంటి కాయలన్నీ తిని తాగి నీళ్ళన్నీ తాగుతున్నాయి. తెలుసా? మరి విచిత్రం అది. ఎవరు కూడా అక్కడికి వెళ్ళి కోసుకోవడానికి వీల్లేదు, ఎగబడతాయి కోతులు. చెట్టు దగ్గరికి రానివ్వట్లేదు, కాయలు కోసుకొనివ్వట్లేదు. ఆ ప్రాంతవాసులందరూ చాలామంది ఏంటండి, శ్రేష్టమైనటువంటి వాతావరణంలో మంచి కొబ్బరి బొండ నీళ్ళు తాగుదాం అనుకున్నాం, ఈ కోతులు గాలేంది, వీటిని ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చెప్పేసి అని అంటున్నారు. ఏం చేయలేని పరిస్థితి అయ్యా, అవి మీద పడి కొరుకుతాయేమోనని, అవి కరుతాయని. కోతి గరిస్తే మందు లేదట, మరి ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఆ చెట్లలో ఉన్నటువంటి ఆ కొబ్బరి బండ నీళ్ళు ఎలాగైనా తాగాలని చెప్పేసి అని చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వల్ల కాలేదట. ఒక ఆయన ఆలోచన చేశాడు, కోతులను చూస్తున్నాడు. ఆ టూరిస్ట్ వచ్చాడు, చూసి ఆ కాయలు ఎలాగైనా సరే మనం స్వాధీనం చేసుకోవాలి కాబట్టి వాటికున్న నైజం ఏంటని చెప్పని చూసి గమనించి ఇక కోతి దగ్గరికి వెళ్ళాడు. ఇక దానిని కోపాన్ని రేపుతున్నాడు అనమాట. కోతికి ఏం రేపుతున్నాడు? కోపం. దాన్ని కోతెలు కరుతాడు కదా, కోతెలు కరవటం, కోతికి కోపం తెప్పియటం, కదిలాటం చేస్తుంటే ఆ కోతి కూడా వాడిని కరుతున్నట్లుగా
దూకుతున్నట్లుగా, అతను ఏదో చేద్దామన్నట్లుగా, మీద పడుతున్నట్టుగా అది కూడా ప్రవర్తిస్తూ ఉంది. రైట్, ఇది మన స్వాధీనం అయింది అబ్బాయి అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడో తెలియదు. మొత్తం మీద దాన్ని బాగా రెచ్చగొట్టి రాయి ఒకటి తీసుకున్నాడు, ఇసిరేసాడు. రాయి తీసుకుని ఏం చేశాడు? కోతికి ఇసిరేసాడు. అది తప్పించుకుంది, అది కరుతుంది, అంటుంది, ఏనలేదు గీనలేదు. ఇంకొక రాయి తీసుకుని ఇసిరేసాడు, ఇంకొక రాయి తీసుకుని ఇసిరేసాడు. అది ఇడి తీసి తప్పించుకుంటుందన్నా. అది అనుకున్నది వీడొక్కడైనా ఇసిరేసేది, నేను ఇసురుతాను, వీడి సంగతి తీరుతానని కొబ్బరి బండాన్ని ఇక తిప్పుతుంది. కొబ్బరి బండాన్ని తిప్పి 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 ఆ రాళ్ళు ఇసురుతుంటే ఇదేం చేసింది? ఆ కొబ్బరి బండాన్ని తిప్పి తెంచి ఇసిరేసింది. వాడికి ఇసిరేయంగానే వాడు ఇంకో 2 రాళ్ళు వేసాడు, ఇంకో 2 కొబ్బరి బండాలు ఇసిరేసింది. ఆడు ఇసరటం, కొబ్బరి బండాలు కింద వేయటం, వీడు రాళ్ళు ఇసరటం, కొబ్బరి బండాలు కింద వేయటం. వీళ్ళకి చాకరీ ఏమనుందా? ఇక మొత్తం టూరిస్టులు చూశారు, అబ్బా ఇది ఎంత బాగుందిరా, ఇక తీయంటారు రాళ్ళు అన్నారు. ఇక తీసి రాళ్ళు ఇసిరేయటం, కొబ్బరి బండాలు ఇసిరేయటం. కొబ్బరి బండాన్ని వీళ్ళు ఉచితంగా తాగారు వాళ్ళు. హల్లెలూయా. ఏ చాకరీ లేదు. కోతికి తెలియలేదుగా, దానికి కోపం ఎక్కువైంది. రాళ్ళు ఇసిరేసరికి నువ్వా నేనా, నువ్వు ఇంతంత రాళ్ళు ఇసిరితే నేను పెద్ద పెద్ద ఇసురుతానని శ్రేష్టమైన కొబ్బరి బండ కాయలన్నీ ఇసిరేసింది. చెట్టుకున్న కాయలన్నీ ఖాళీ. వాళ్ళు ప్రశాంతంగా తాగి బోండలాడు బారునికి హాయ్ మళ్ళీ సార్ చూసుకుందని చెప్పి వెళ్ళిపోయారు. అదేమో పోయే వాళ్ళని చూసి వచ్చేవాళ్ళని చూసి అది అంటుంది. అది అక్కడ తప్పి ఇంక 2 తెలియట్లేదు దానికి. ఒరే శ్రేష్టమైన కాయలన్నీ పోయినాయే, వీళ్ళకి ఎంత మోసం చేశారు, మోసం పసిగట్టట్లేదు. అది ఇంకా కోపంతో నిండిపోయింది. ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాయి, శ్రేష్టమైన కాయలన్నీ పోగొట్టుకున్నాయి. అవన్నీ వాటికి కావాల్సిందంటే కోపం. ఈ మనిషి పసిగట్టాడు, ఇతని దగ్గర ఉన్నటువంటి కాయలని, ఆ చెట్టుకున్నటువంటి కాయలని, శ్రేష్టమైన వాటిని మనం తీసుకోవాలి అంటే వారి చేత్తోనే వారు ఇసిరేయాలంటే ఎట్లాగంటే వారి కోపం రావాలి. వారికి కోపం వస్తే చాలు, ఆటోమేటిక్గా శ్రేష్టమైనవన్నీ మనకు వచ్చేస్తాయి. అది అసలు విషయం. నేను ఒక సేవకులు చెప్తా ఉన్నారండి, కోపం అంటే ఒక మాట గుర్తొచ్చింది ఎందుకు సందర్భం. ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఇది మీరు ఖచ్చితంగా వినాలి. ఒక మానవుడు ఉదయం 9 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు కష్టపడి పనిచేస్తే ఎంత ఎనర్జీ, ఎంత అలసట వస్తుందో, లేకుంటే ఎంత బలాన్ని కోల్పోతాడో. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల దాకా కష్టపడి పనిచేస్తే మనం బలహీనం అవుతాం లేదా? ఎంతో బలం ఖర్చు పెడతాం, చాలా బలం ఖర్చు అవుతుంది, చాలా శక్తి ఖర్చు అవుతుంది. ఆ శక్తి అట మనిషి కోపపడితే చాలట, ఒక క్షణంలోనే అంత శక్తి కోల్పోతాడట. మనం కోపడితే ఆ కోపపడిన ఒక్క క్షణంలోనే ఒక రోజంతా పడిన కష్టం, శక్తిని ఒక క్షణంలోనే మనకు వచ్చిన కోపాన్ని బట్టి మనం కోల్పోతామట. ఎంత చూడండి, అపవాదిగాడు మన దగ్గర నుంచి ఎంత దోచుకుంటున్నాడు. అపవాదిగాడు మన దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నాడు. మనకు కోపాన్ని రేపి మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వాడు ఎలాగ తీసుకుంటున్నాడో, మన శక్తిని, మనకున్న తెలివిని, దేవుడు మనకిచ్చిన ఉచితమైన ఆ కృపను వాడు తీసుకొని మనల్ని ఎంత మోసపరుస్తున్నాడో సరిగ్గా గమనించాలి. హల్లెలూయా. అయితే నీవు నేను ఆశీర్వాదమునకు వారసులమవుటకే పిలువబడుతుంది. అబ్రహాము ఆశీర్వాదం చూసాం, లోతు యొక్క ఆశీర్వాదాన్ని చూసాం. ఏమండి, ఎంత చక్కని ఆశీర్వాదాలు ఇవి. అందుకే ఒకసారి అపవాదిగాడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, దేవుడే అడుగుతాడు, సాతానా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చితివి అని అడగంగానే అపవాది అంటున్నమాట, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అనగానే అప్పుడు దేవుడు అంటాడు, భూమి మీద భక్తిపరుడును యథార్థపరుడును చెడుతనమును అసహించుకున్నటువంటి నా కుమారుడు, నా భక్తుడు ఒకడున్నాడు, యోబు, నువ్వు చూచితివా అంటాడు అపవాదితో అని. దేవుడు చూశాను, ఆయన్ని చూశాను, ఆయనకి నువ్వు వేసిన కంచె కూడా చూశాను అంటాడు. ఆయన పిల్లలకి నువ్వు వేసిన కంచె, తన ఆస్తికి నువ్వు వేసిన కంచె, తన కుటుంబానికి తనకు నువ్వు వేసిన కంచె కాపుదల నేను చూశాను అంటే మొత్తం మీద ప్రయోగం చేశాను కానీ నువ్వు వేసిన కాపుదల వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయాను అంటున్నాడు. మరేంటి ఇంతకి సంగతి ఏంటి అంటే, నువ్వు అవకాశం ఇస్తే ఏదైనా చేద్దామని. హల్లెలూయా. నువ్వు అవకాశం ఇస్తేనే ఏదైనా చేయగలను అంటే దేవుడి యొక్క కాపుదల అలాంటిదట. అపవాది కూడా చూసి భయపడి అవతలకు వెళ్ళడమే కానీ కనీసం తాకుదాము అన్న అవకాశం కూడా వాడికి లేదట. నీవు అవకాశం ఇస్తేనే నేను వెళ్ళగలను, నువ్వు నాకు అవకాశం ఇస్తే నేను ఏదైనా చేయగలను. దేవుని ఆశీర్వాదం అది.
ఆడే చెప్తాడు, ఆయన ఈ విషయంలో ఏమైనా భక్తిపరుడు, భక్తి ఓరకనే చేస్తున్నాడు అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఇచ్చిన ఆస్తిని బట్టి, నువ్వు ఇచ్చిన కాపుదలను బట్టి ఆయన ఏదో సమస్తాన్ని పొందుకున్నాడు కాబట్టి భక్తి చేస్తున్నాడు. అవన్నీ తీసేస్తే కదా ఆయన నిజమైన భక్తి చేసేది లేని అంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం అట. అంటే ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే అపవాది సైతము సిగ్గుపడతాడు, అపవాది సైతము కుళ్ళుకునేటువంటిది దేవుడిచ్చే ఆశీర్వాదం. మనుషులే కాదు, అపవాది కూడా కోల్చలేనిది, అపవాది కూడా నాశనము చేయలేనిదే దేవుడిచ్చే ఆశీర్వాదం. అంత గొప్ప ఆశీర్వాదానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడట. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చూస్తే మనం ఎలాగో పిలువబడ్డామో ఇక్కడ రాయబడి ఉన్నది. అదే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినాడట. ఎక్కడి నుంచి పిలిచాడట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడట. హల్లెలూయా. మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులంగా పిలిచాడు. అయితే ఆశీర్వాదం పొందడానికి మనం ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడట ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి అది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులో మనం ఉన్నాం. దేవుని వెలుగులో మనం ఉన్నాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడు. మరొక మాట నేను చెప్తాను చూడండి. 5వ అధ్యాయము, ఇదే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 10వ వచనాన్ని, తన నిత్య మహిమకు క్రీస్తునందు హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ 5:10లో? సర్వకృపానిధియగు దేవుడు మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడట? క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. పిలిచిన వాడు ఎక్కడి నుంచి పిలిచాడు? దేనికి పిలిచాడు? అసలు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అసలు దేనికి పిలిచాడు? తన నిత్య మహిమకు అన్నాడు అక్కడ. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎక్కడికి పిలిచాడంటే మనల్ని నిత్య మహిమకు పిలిచాడు. నిత్య మహిమ అంటే మనుషులు చూడలేరు మనల్ని. ఇశ్రాయేలు ప్రజలందరూ కొండ క్రింద ఉంటే మోషే దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు. మాట్లాడడానికి వెళ్ళినప్పుడు దేవునితో ఎన్ని దినాలైతే మోషే మాట్లాడుతూ ఉన్నాడో, ఆ మోషే ఒకరోజు కొండ దిగి కిందకు వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత ప్రజలందరూ ఆయన చూసి, మోషే మేము మిమ్మల్ని చూడలేకపోతున్నాం, మిమ్మల్ని చూడాలంటే మాకు భయంగా ఉంది, దయచేసి మీరు ముసుగు వేసుకోండి అన్నారు. ఎందుకు వేసుకోవాలి ముసుగు? నేను అంతకు ముందులాగానే ఉన్నాను కదా, మీరు చూడగలిగిన వ్యక్తినే కదా, నేను మీకు తెలుసు కదా, నాలో మార్పు ఏం రాలేదుగా అంటే, లేదు నీ ముఖము తేజరిల్లుతూ ఉంది, నీ ముఖము ఎలా ఉందట? మహిమతో నింపబడి ఉన్నది, ఆ ముఖమును మేము చూడలేకపోతున్నాం, దయచేసి ముసుగు కప్పుకోనండి అన్నాడు ఆయన. ముసుగు కప్పితే ఏమైంది? ఆ మహిమను వాళ్ళు చూడలేరు, ఆ ముసుగులో మోయబడుతుంది అన్నమాట. భూమి మీద హోరేబు కొండ మీదనే దేవునితో మాట్లాడడానికి వెళ్ళినటువంటి మోషే 40 రోజులు దేవుడితో మాట్లాడి కిందకు వచ్చినప్పుడు, ఆ 40 రోజులు దేవుని మహిమను ప్రజలు చూడలేకపోతే, మోషే మీద ఉన్న మహిమనే చూడలేకపోతే, ఆ మహిమను చూడలేని భయపడుతున్నటువంటి ప్రజలు ఆ అనుభవించిన దేవుడు, ఆ మోషే పొందుకున్న ఆ మహిమని మనము కూడా పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. భూమి మీద ఉండగానే మోషే దేవుని మహిమను పొందాడు. స్టెఫెను అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. భూమి మీద దేవుని సువార్తను చేసి ప్రజల చేత అవమానపరచబడి రాళ్లతో కొట్టబడుతూ ఉన్నారు. రాళ్లతో కొడుతూ చంపడానికి సిద్ధపడుతూ ఉంటే స్టెఫెను అంటున్న మాట, దేవా
వీరు ఏ పాపము చేయలేదు, దయచేసి వీరిని క్షమించండి అని చెప్పని ప్రార్థన చేసి నా ఆత్మను మీకు అప్పగించుకొనుచున్నాను అన్నాడంతే. అతడు ఆత్మచేత నింపబడిన వాడై ఎలా ఉన్నాడట? ఆత్మచేత నింపబడ్డాడట, మెరిసిపోతున్నాడట అతను. ప్రజలందరూ చూసి ఏంటి ఆశ్చర్యం, స్టెఫెన్ ఎవడు? వంట మనిషి. స్టెఫెన్ ఎవరు? ఒక భక్తుడు అంతే, ఆత్మచేత నింపబడినవాడు. చంపబడుతున్నప్పుడు అతను చూసినటువంటి వారు ఆశ్చర్యపోయారు. అతడు దేవుడి దగ్గర, ప్రజల దగ్గర దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అతని ముఖమును చూడలేకపోయారట, అతని జ్ఞానమును వారు గ్రహించలేకపోయారట. ఏంటి ఈ జ్ఞానం? ఇతడు కనపరుచుచున్నటువంటి ఈ జ్ఞానం ఎక్కడిది? ఏంటి ఇంత తేజరటం? ఏంటి యొక్క జ్ఞానం ఏంటి? ఇతను గొప్పదనం ఏంటి? ఇతను వాక్ శక్తి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పని అతనితో మాట్లాడుతున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారట. హల్లెలూయా. భూమి మీద మానవులే దేవుని ఆత్మను పొందుకుంటే వారి ముఖాలు తేజరెడతాయి, వారు ప్రకాశిస్తూ ఉంటారు. భూమి మీదే కాదు, పరలోకములో నిత్యము దేవుడు ఉండే మహిమకే మనల్ని పిలిచాడు ఆయన. హల్లెలూయా. మనల్ని పిలిచినటువంటి దేవుడు. అందుకే చాలామంది అంటారు, మీరు దేవదూతలాగా ఉన్నారండి. దేవదూతలు వాళ్ళు చూశారైంది, వాళ్ళు చూశారా దేవదూతల్ని? భూమి మీద ఎవడైనా దేవదూత ఎలా ఉంటాడో చూశారు? అసలు మనల్ని అంటున్న మాట, మీరు దేవదూతలాగా ఉన్నారు. ఎవరు చూశారు? నువ్వు చూడలేదు, నేనే చూడలేదు దేవదూత ఎలా ఉంటుందో. మరి దేవదూతలాగా ఉన్నారు మీరు ఎట్లా చెప్పారు? హల్లెలూయా. ఆ మహిమ లాంటిది, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అలాంటిది. మనుషుల్లో తెలియకనే వస్తుందన్నమాట, బయటికి రిలీజ్ అవుతుంది. దేవుడు అంటున్నాడు, నా మహిమకు వచ్చేసావు. హల్లెలూయా. ఎక్కడే కాదు, అక్కడ కూడా ఉంది మనకి నిత్యము ఉండేటువంటి మహిమ. ఆమేన్. ఆయన మనల్ని దేనికి పిలిచాడు? తన నిత్య మహిమకు పిలిచాడట ఆయన. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడట ఆయన. ఇంకేమన్నాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడట ఆయన. ఇలాంటిది కాదు, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగట. హల్లెలూయా. చూడండి, గలతీ రాసిన పత్రిక 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. దేనికి? స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట, మనల్ని ఎందుకు పిలిచాడంటే స్వతంత్రులుగా ఉండడానికి. స్వాతంత్ర్యం అంటే ఏంటి? ఒకప్పుడు మన దేశం బానిసత్వంలో ఉంది. బ్రిటిష్ అనేటువంటి వారి యొక్క పరిపాలనలో ప్రజలైనటువంటి మన పితరులు చాలామంది బాధపడేవాళ్ళట. మన వారి చేత చాకిరీ చేయించుకున్నారట. మనకున్న ఆస్తులన్నిటినీ వారు దోచుకున్నారట. అంత బానిసత్వంలో చాలా హింసించినటువంటి ఒక ప్రభుత్వం కింద మనం ఉండిపోయాం. తర్వాత చాలామంది పెద్దలు, నెహ్రూ గారు కావచ్చు, గాంధీ గారు కావచ్చు, ఏమంటే చాలామంది గొప్ప గొప్ప వీరుల చేత దేవుడు వారిని వాడుకొని ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలందరికీ స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మనకి 75 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 77 సంవత్సరాల మనకి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు. 77 పైమాటే. ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఈ భూమి మీద మనందరికీ స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చింది. అంటే మనం చక్కగా వండుకోవచ్చు, మనం చక్కగా మన పనులు మనం చేసుకోవచ్చు, చక్కగా మనకు నచ్చిన వారితో మాట్లాడవచ్చు, మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళొచ్చు. ఎవరికి మనం చెప్పవలసిన అవసరం లేదు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఎవరి పెత్తనం కింద మనం ఉండాల్సిన అవసరం లేదు. అటుది స్వతంత్రం. ఇక్కడ దేవుడు అంటున్నమాట, మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. దేనికి స్వతంత్రము అంటే ఈ శారీరకమైన క్రియలు ఏదైతే ఉన్నాయి, ఇవి పాప క్రియలు. ఇవి శరీరం ఎప్పుడైనా మంచి చేస్తుందా? చాలా వరకు తెర వెనక ఒక జీవితం, తెర ముందు ఒక జీవితం. మానవుడి జీవితం ఇది. మనిషి 2 రకాలుగా జీవిస్తాడు. ఇంట్లో ఒక జీవితం, బయట ఒక జీవితం. బయట ప్రజలందరి చేత మంచివాడు, చాలా మంచివాడు, ఓర్పు గలవాడు అని చెప్పించుకోవడానికి ప్రయాసపడతాం.
వాళ్ళు ఎన్ని తిట్టినా కానీ ఊరుకోబ్బాయా నువ్వు భలే ఉండవు. ఆడు ఎన్నేం తిట్టినా కాక ఆడేమో శాంత గుణం. ఇంటికి వచ్చి ఏమండి కూరగాయలు అయిపోయినాయి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, కూరగాయలు అయిపోయినందుకే ఇంక గోల పడతారు. ఇక ఏదైనా కొరత వచ్చిందనగానే యేసు రక్త విజయం ఒక్క దెబ్బన ఆకాశానికి అంటి కిందకు పడతారు. ఇక తల మీద నిప్పులు గక్కుతూ ఉంటారు. ఇక కళ్ళల్లో ఏముండదు, ఇక నోటి మాటతో బాణాలు వదిలేస్తారు. ఇక అయ్యా ఇంట్లో పలానా అవసరం ఉంది, ఇంటికాడ పిల్లలు ఏది అడిగినా అమ్మ మాట్లాడినా నాన్న మాట్లాడినా యేసు రక్తమే జయం. ఇక అదంతే, అగ్ని వర్షం కురుస్తుంది అన్నమాట ఇంట్లో. ఇక ఒక్క క్షణం ఆ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టంగానే ఎవరైనా పలకని ఏందబ్బా ఏం సంగతి, ఎటు పోయిందో కోపం తెలియదు. శారీరకమైన క్రియలు అంటారు వీటి. మానవుని జీవితము ఇంటి బయట ఒకటి, ఇంట్లో ఒకటి. అందుకే పెద్దలు ఒక సామెత చెబుతారు, బాయ్ ఇంట్లో ఉన్న రాళ్ళన్నీ ముందు చక్కగా ఏరి క్రమంగా పెట్టుకో, తర్వాత చెరువులోకి పోయి రాళ్ళు ఏరుదుగాని అన్నారు. అంటే దానికి అర్థమైంది, ఇంట్లో అన్ని చక్కదిద్దుకోనైనా తర్వాత బజార్లో సంగతి అని అన్నారు. ఒక ఆయన ఇంటికి వస్తేనేమో ఈగల మోత, బజారుకి పోతేనేమో బడాయి పోత. సామెతలు బొచ్చడి చెప్తారు. ఇంట్లోకి వస్తే చాలు ఈగలు గుయ్యి గుయ్యి, బజారుకి పోతే ఏందనుకున్నా నేనంటే అంటాడు. అంత ఏముండదు, ఇంటికి వస్తే ఈగలు ఏందిరా చెయ్యి ఈగల పాడుగాను, ఇంటికి రావాలా వద్దా, ఇంటికి వచ్చి కూర్చుంటే చాలు ప్రశాంతంగా. ఈగలు గుయ్యి అంటుంటాయి కళ్ళ ముందు, ఈగలు తల మీద ఈగలు వంటినంట, ఈగలు చెవులు ఈగలు, చచ్చ ఏందిరా ఈ ఈగలు గోల. ఇక తట్టుకోలేక బయటికి పోతాడు. బయటికి పోయి బడాయి కోతలకు వస్తుంటాడు. ఇక మరి ఏందనుకున్నాం, మా నాన్నగారు మా తాతగారు మా ముత్తాతగారు మా అబ్బాయి మా అమ్మాయి మా ఆడవాళ్ళు ఇంట్లో ఏముండదు, ఇంటికి వచ్చి చూద్దాం అంటే ఏం వద్దు అవసరం లేదు కూర్చో అంటాడు. ఇంటికి వస్తే ఈగల గోద. ఆ బాధ పడలేం. చాలామంది లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే రెండు రకాలు. అందుకే ప్రభు అంటాడు, నీవు స్వాతంత్రుడివి. శరీరం యొక్క క్రియలు నిన్ను ఎలాగైతే ప్రేరేపిస్తాయో వాటికి నువ్వు లోబడాల్సిన అవసరం లేదు. నువ్వు ఫ్రీడమ్ వచ్చేసింది నీకు, అంతే. హల్లెలూయా. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు. నీ యొక్క శరీరము నీ మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపము మనిషిని పరిగెత్తిస్తూ ఉంటుంది. పాపము మనిషిని నిలకడగా నిలబడనీయదు. పాపము మనిషిని తొందర పెడతా ఉంటుంది. ఎవడైతే పాపం చేస్తాడో వాడు తొందరగా ఉంటాడు, నెమ్మదిగా ఉన్నాడు. కలవరం ఎక్కువ, నెమ్మది ఉండదు, ప్రశాంతం ఉండదు, నిలబడలేడు, నిద్రపోలేడు. పాపము యొక్క నైజం అది. అందుకే ప్రభు అంటున్నమాట, శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ఏమంటున్నాడు ఆయన, ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఆమేన్, హల్లెలూయా. ఒకరికి ఒకరు ఎలా ఉండమంటున్నాడు? దాసుడు అంటే ఏంటి? అయ్యా చెప్పయ్యా, అన్న చెప్పండి, అమ్మ చెప్పమ్మా అంటే తగ్గింపు జీవితమే దాసత్వం. దాసులై ఉండమంటే మీరు పెత్తనం చేయండి, నేను లోబడి మీ కింద పని చేస్తాను, మీ మాటని వింటారు, అది కాదు. ఒకరికి ఒకరు విలువించుకోవడం. ఒక యజమానుడు ఒక దాసునికి చెప్పినప్పుడు ఎలాగైతే లోబడి వింటాడో చేస్తాడు, అలాగా ఒక మాటని చెప్తున్నప్పుడు వినండి, లోబడండి. ఒకరికి ఒకరు అలా ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. దాసులై ఉండే ప్రేమ కలిగి దాసులు, ప్రేమతో దాసులై ఉండమని అర్థం. శరీరమైన క్రియలకు ఏమీ హేతువు చేసుకోవద్దు. మిమ్మల్ని పిలిచిన దేవుడు మనం అందరం కలిసి స్వతంత్రులముగా ఉండడానికి పిలిచాడు ఆయన. హల్లెలూయా. మనల్ని ఎందుకు పిలిచాడంటే స్వతంత్రులముగా, అంటే స్వేచ్ఛపరులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ఈరోజు ఆ స్వేచ్ఛ మనకు ఉందా? అసలు ఇంట్లో ఉందా స్వేచ్ఛ? హల్లెలూయా. ఒకరి మీద ఒకరు నేను చెప్పిందని వినాలా, ఇంటికి పెత్తందారిని, ఇంటికి మగాడిని, ఇంటికి ఏముండవు. ఒకరికొకరు గౌరవించుకోవటమే, ఒకరికి ఒకరు విలువ చూపుకోవటమే, ఒకరికి ఒకరు లోబట్టమే. అయ్యా నువ్వు గొప్పవాడివి, అమ్మ నువ్వు గొప్పదానివి అని గౌరవించుకోవటమే. గౌరవం ఉండాలి. భర్త భార్యకి గౌరవం ఇవ్వాలి, భార్య భర్తకి గౌరవం ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. పిల్లలు తల్లిదండ్రులకు విలువ ఇవ్వాలి, తల్లిదండ్రులే పిల్లలకి విలువ ఇవ్వాలి.